హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. ఈరోజు నేను కలివిందుల కర్రీ చేయబోతున్నాను. రండి అది ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలండి, ఎర్రగా వచ్చేలాగా. అలా అయితే ఎలాంటి కూరైనా సరే రుచిగా ఉంటుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటా ఆ వాటర్కి మగ్గుతుందండి, మెత్తగా అయిపోతుంది. చూసారా, మెత్తగా అయిపోయింది. కొంచెం అలాగ గరిటెతో మెదిపితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కలివిందలు మనం వేసేసుకుందాం. కలివిందల్ని కోమటి సంచులు అంటారండి. మీలో ఎంతమందికి తెలుసు? తగినంత ఉప్పు, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుంటే దాని వాటర్ దానికి వచ్చేస్తుందండి. ఈ కోమటి సంచుల కర్రీ అనేసి మా అమ్మమ్మ నేర్పించింది. అమ్మిన వాళ్ళు కూడా అదే అంటారు, కానీ కలివిందలని కూడా అంటారు. దానికోసం మీకు చెప్పాను. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఆ వాటర్ దానికి సరిపోద్ది. ఇవి చాలా చిన్నవండి, ఇవి ఇంకా పెద్దవి ఉంటాయి. అవి కానీ అయితే కేజీకి 2-3 తూగుతాయి. కట్ చేసుకొని మనం చేసుకుంటే కొబ్బరి ముక్కల్లా ఉంటాయి. ఇవి చిన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయింది. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కలివిందుల కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూసేద్దాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. వేడివేడిగా కలివిందుల కర్రీ సూపర్.